హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేనుండే విలేజ్ గురించి మీకు అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లైవ్లో చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ ఉంది కదా, ఇది వచ్చేసి జాగింగ్ లొకేషన్. నేను డైలీ ఇక్కడే జాగింగ్ చేస్తుంటాను. చాలామంది జాగింగ్ చేస్తుంటారు ఇక్కడే. ఇక్కడ నేచర్ వచ్చేసి పీస్ఫుల్గా కూల్గా ఉంటుంది. చాలామంది ఇక్కడ జాగింగ్ చేస్తుంటారు. నేను కూడా డైలీ వచ్చి మార్నింగ్ 1 అవర్ జాగింగ్ చేసుకొని ఫ్రీ ఎక్సర్సైజ్ చేసుకొని వెళ్తూ ఉంటాను. చూడండి ఎలా ఉందో నేచర్ వచ్చేసి. ఇలాంటి నేచర్లో మీరు ఎప్పుడైనా ఉండి చూడండి, తెలుస్తుంది. ఆటోమేటిక్గా మైండ్ రిలాక్స్గా ఉంటుంది. ఈ ఏరియా వచ్చేసి బెంగళూరులో దేవనహల్లి లొకేషన్ దగ్గర భట్రమారనహల్లి విలేజ్. ఇది వచ్చేసి ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. నేను ఇక్కడికి 2020లో వచ్చాను, అంటే 2026. 6 ఇయర్స్ నుంచి నేను ఇక్కడే ఉన్నా. 6 ఇయర్స్ నుంచి కూడా నేను ఇక్కడే జాయింగ్కి వస్తుంటాను. నేను ఒక్కనే కదా, చాలామంది వస్తూనే ఉంటారు. ఓకేనా? జాయింగ్ చేస్తే ఏమేమి బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది, మైండ్ కంట్రోల్లో ఉంటుంది, రిలాక్స్గా ఉంటుంది. చూడండి, ఇక్కడ ఒక ముసలి అవ్వ వాళ్ళు కూడా డైలీ వస్తూనే ఉంటారు. వాళ్ళు ఏజ్ అయినా కూడా వాళ్ళు జాయింగ్కి వస్తూనే ఉంటారు. అలాగనమాట. ఈ ఏరియాలో చాలా ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నాయి. నేను వచ్చినప్పుడు 2020లో ఇక్కడ ఒక్క వెహికల్ కూడా ఉండేది కాదు. ఇప్పుడు ఎన్ని వెహికల్స్ తెలిసినా, మల్టిపుల్ వెహికల్స్ ఫ్రెండ్స్. పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు మీకు కంటిన్యూస్ వెహికల్స్ మూవ్ అవుతూనే ఉంటాయి. అంటే అది రీజన్ ఏంటంటే ఈ ఏరియా డెవలప్ అవుతుందని అర్థం. ఓకేనా? అప్పట్లో 2020లో ఒక్కరు కూడా ప్రాపర్గా ఉండేవాళ్ళే కాదు. మార్నింగ్ చూస్తే ఈవినింగ్ వరకు ఎవరు కనపడేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు అలా కాదు, కంటిన్యూస్ జనాలంటూ కనిపిస్తూనే ఉంటారు. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ నేను 7:30కి వచ్చానమాట వీడియో తీద్దామని మీకోసం. ఎవరు లేరు. మార్నింగ్ 5 to 6:30కి వచ్చింటే ఇక్కడ చాలా జాయింగ్ చేసే వాళ్ళు కనిపిస్తారు. ఈ రూట్లో ఫుల్ జాయింగ్ చేస్తారు. ఓకేనా? ఈ ఏరియా ఉంది కదా, ఇది వచ్చేసి SEZ ఏరియా. చూడండి, ఈ ఏరియాలో ఇలాగే మీరు రైట్ సైడ్ వెళ్తే ఇలాగా, ఇక్కడ రైట్ సైడ్ వెళ్తే అన్ని SEZలో కంపెనీస్ స్టార్ట్ అయిపోయినాయి అనమాట. మల్టిపుల్ కంపెనీస్ ఇక్కడ డెవలప్ అవుతున్నాయి. ఏరోస్పేస్ కంపెనీ ఇవి. ముందు 2 kilometers వెళ్తే మీకు చాలా కంపెనీస్ కనపడతాయి. ఈ రూట్లో ఒక్క షాప్ కూడా ఉండేది కాదు. అలాంటిది ఇక్కడ ఒకటి ఆర్చ్ కనిపిస్తుంది కదా స్టార్టింగ్ ఎంట్రన్స్లో, అక్కడి నుంచి ఆ లాస్ట్ వరకు ఫుల్ షాప్స్. ఎందుకంటే ఈ ఏరియా అలా డెవలప్ అవుతుంది. ఇప్పుడు నేను చూపిస్తూనే ఉంటాను చూడండి మీకు. అక్కడ ఒక షాప్ ఉంది, చిన్న షాప్ పెట్టారు. రీసెంట్గా ఒక 3 days అయింది స్టార్ట్ అయ్యి. అంతకన్నా ముందు ఇంకో 2 షాపులు ఉన్నాయి. అక్కడ స్టార్ట్ అయ్యి ఒక 1-2 months అయింది. అంటే ఎవ్రీ మంత్ ఇక్కడ బిజినెస్ డెవలప్ అవుతూనే ఉంది. ఇలా ఉంటుంది ఈ ఏరియాలో. ఒకసారి ఒక ఏరియా డెవలప్ అయిందంటే చాలామందికి బిజినెస్ పెట్టి వాళ్ళ లైఫ్ సెట్ అయిపోతాయి. వాళ్ళకు కూడా లైఫ్లో చాలా ఉపయోగాలు ఉంటాయి. అలాగనమాట. ఇది చిన్న విలేజ్ చూడటానికి, కాకపోతే ఇక్కడ చాలామంది డబ్బులు బాగా సంపాదించుకొని జాబ్ చేసుకొని పంటలు చేసుకొని నివసిస్తుంటారు. మీ విలేజ్లో కూడా ఇలాగే ఉంటుందా? కామెంట్ చేయండి, చూద్దాం. నేను లైవ్లో మీకు మార్నింగ్ మీకోసం వచ్చి వీడియో తీస్తున్నా. ఇక్కడ ఎలా ఉంది నేనుండే లొకేషన్లో అనేది. మీరుండే లొకేషన్లో ఎలా ఉందో మీరు అట్లీస్ట్ ఒక కామెంట్ చేసి నాకు చెప్పండి, నాకు తెలుస్తుంది కదా. నేను వీడియో ఎడిటింగ్ ఏమి చేయను దీనికి. జస్ట్ ఒక థంబ్నెయిల్ ఇచ్చేసి మీకు వీడియో షేర్ చేసేస్తాను ఈరోజు. ఎందుకంటే న్యాచురల్గా ఒక యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చేయాలనుకుంటున్నా, చేస్తున్నా. నేను ఫస్ట్ వీడియో షూట్ చేసి వాయిస్ మేకర్ ఇద్దాం అనుకున్నా.
అలాగే ఈరోజు నా బైక్ రిపేర్ వచ్చింది, ప్రాబ్లం అయింది. సర్వీస్ చేయక చాలా రోజులు అయింది, ఆయిల్ ప్రాబ్లం ఉంది, చేంజ్ చేయాలని చెప్పారు. అలాగే ఎస్కలేటర్ పని చేస్తలేదు. అందుకే ఈరోజు బైక్ రిపేర్ ఇచ్చేసి అలాగే ఒక వీడియో షూట్ చేసుకుందామని ఇలా వచ్చేస్తాను. చూపిస్తాను ఆ బైక్ రిపేర్ ఎలా ఉంది ఏంటి, ఒక వీడియో కూడా తీస్తున్నాను. అది నెక్స్ట్ మీకు యాడ్ చేస్తాను ఈ వీడియోలో. ఇక్కడే షెడ్ ఉంది కదా, ఇక్కడే బైక్ రిపేర్ ఇచ్చింది రైట్ సైడ్లో. సర్కిల్ అన్నమాట. లెఫ్ట్ సైడ్ వెళ్తే దేవనల్లికి వెళ్ళిపోవచ్చు, ఇలా రైట్ సైడ్కి వెళ్తే బూదిగారికి వెళ్ళిపోవచ్చు. ఇది వచ్చేసి ఇండస్ట్రీస్ డిఫెన్స్ కంపెనీ ఎంట్రన్స్. ಅಣ್ಣ ಅಣ್ಣ ಪ್ಲೇ ಬಂದ್ಬಿಟ್ಟಿದೆ ಎಲ್ಲ. ಇದು ಏನಕ್ಕೆ ಬರುತ್ತನ್ನೋದು, ಇದು ಜಾಸ್ತಿ ಸರ್ವಿಸ್ ಕೆಲಸ ಓಪನ್ ಮಾಡಿ ಕೆಲಸ ಮಾಡಿಸಿರಲ್ಲ ಇದು. చూడండి అక్కడే నా బైక్ రిపేర్కి ఇచ్చింది చెప్పాను కదా, అదే షాప్లోనే. చూడండి మార్నింగ్ ఎన్ని వెహికల్స్ వెళ్తున్నాయి. 2020లో ఒక వెహికల్ కూడా వెళ్ళేది కాదు గురు, అంత డెవలప్ అయిపోయింది ఈ ఏరియా. ఇక్కడ ఏంటంటే పొలాలు ఇక్కడే ఉంటాయి, ఇల్లు ఇక్కడే ఉంటాయి. ఆ వెహికల్స్ వెళ్ళేటప్పుడు నేను మాట్లాడినా వినపడదు సౌండ్. చూడండి ఈ ఊర్లో ఇల్లు ఇక్కడే కట్టుకుంటారు, పొలాలు ఇక్కడే ఉంటాయి, అన్నీ ఇక్కడ ఉంటాయి. ఎంత బాగుంది కదా లొకేషన్. ఇక్కడే ఇల్లు, ఇక్కడే పొలం, అలా ఉంటా. అందరు ఇలాగే ప్లాన్ చేసుకుంటారు, గెస్ట్ హౌస్ లాగా ఉంటాయి. ఇక్కడ చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఈ ఊర్లో ఒక చిన్న HDFC ATM ఉంది, బ్యాంక్ ఉంది. అన్నీ చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇదే చిన్న షాప్ అనమాట. ఇక్కడ నందిని పార్లర్ అని ఒకటి, కిరాణా షాపు, హోటలు అన్నీ ఉందన్నమాట ఇక్కడ. ఇలా వెళ్తే ఊర్లో లోపలికి వెళ్ళొచ్చు, ఇలా కూడా వెళ్ళొచ్చు. నేను ఇలా వెళ్ళి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ టైం ఈ వీడియోలో నేను అవుట్ సైడ్ వచ్చి కెమెరా ఆన్ చేసి డైరెక్ట్ లైవ్లో వాయిస్ మేకర్ ఇచ్చి చేస్తుండేది. చూద్దాం ఇది వీడియో రెస్పాన్స్ ఎలా వస్తుందో, ఎన్ని వ్యూస్ వస్తాయో, ఎన్ని లైక్స్ వస్తాయో, యూట్యూబ్లో ఎంతమంది సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారో. ఇక్కడ ఉంది కదా, ఇదే బేకరీ ఈ ఊర్లో. ఈ బేకరీకి మేము డైలీ కాకపోయినా సండే వచ్చి ఫ్రెండ్స్ అందరం టీ తాగి ఇక్కడే పఫ్స్ అనే తినేసి టైంపాస్ చేసుకొని ఇటు నుంచి ఇటే వెళ్ళిపోతూ ఉంటాం. మయూరా బేకరీ. ఈ మయూరా బేకరీ బ్రాంచెస్ ప్రతి దగ్గర ఉంటాయి గురు. దేవనహల్లి చూసినా, బూదిగేర్లో చూసినా, తర్వాత బట్రమానల్లి, బాగ్లూరు, ఇక్కడ నియర్ బై అన్నీ నేను చూస్తూనే ఉన్నాను. మీ ఏరియాలో కూడా ఎక్కడైనా ఉంటే కమెంట్ చేయండి, చూద్దాం.
మెడికల్ షాప్ ఉంది ఒకటి ఇక్కడ చూడండి. ఇది ఒక్కటే మెడికల్ షాప్. ఇక్కడ ఆడ క్లినిక్ కూడా ఒకటి ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని చెప్పినా కదా, ఇదే హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఇక్కడ ఏటీఎం ఉంటుంది రోడ్డుకి దగ్గరలోనే. చూడండి బ్యాంక్ ఇప్పుడే స్టార్ట్ అయినది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక 2-3 months అయింది అంతే. ముందు ఇంతకన్నా ముందు ఇదే ఊర్లో లాస్ట్లో ఉండేది. ఇప్పుడు లొకేషన్ చేంజ్ చేశారనమాట. ఇక్కడ బోర్డు ఉంది కదా, ఆ బోర్డు దగ్గరే ఈ విలేజ్ బస్ స్టాండ్ ఉంది. ఆ బస్ స్టాండ్ దగ్గరే బస్సెస్ అన్ని కూడా స్టాప్ అన్నీ ఉంటాయి. చూడండి ఇక్కడ ఇంటి పక్కనే పొలాలు, ఇక్కడే వర్క్ చేసుకుంటూ వాళ్ళు ఇక్కడే రెస్ట్ తీసుకొని ఉంటారు. చూడు బిఎంటీసీ బస్, నేను చెప్పినా కదా బస్ స్టాండ్ అని, ఇక్కడే స్టాప్ ఉంటుంది. ఇక్కడ చిన్న విలేజ్ అయినా కూడా ఫెసిలిటీస్ అయితే బేసిక్ అయితే అన్నీ దొరుకుతాయి. మనకి ఏమేమి కావాలి, ఫుడ్, వెజిటేబుల్స్ అన్నీ ఇక్కడే దొరుకుతాయి. కొంతమందికి నేచర్ ఇష్టం, కొంతమంది సిటీ లాగా ఉండాలి, షాపింగ్ మాల్స్ ఉండాలి, మూవీ థియేటర్స్ ఉండాలని కొంతమందికి ఇష్టం. నాకైతే నేచర్ ఇష్టం. అందుకే నేను ఇదే ఊర్లో 6 years నుంచి ఉన్నా. మా ఫ్రెండ్స్ చాలామంది ఇక్కడ ఫెసిలిటీ ఏం లేవు కదా, నువ్వు ఎలా ఉంటావు, మాకైతే కంఫర్ట్ ఉండదు, అది ఇది అని అందరూ షిఫ్ట్ అయిపోయారు. ఇదే బస్ స్టాండ్, ఈ బట్రమారణాలి బస్ స్టాండ్. ఇక్కడే నేను ఎప్పుడైనా ఊరికి వెళ్ళాలనుకుంటే ఇక్కడికి వచ్చి ఈ బస్ స్టాండ్ దగ్గరే ఉండి బస్ ఎక్కేసి దేవనల్లికి ఇలా వెళ్ళిపోతాం. ఇది బూదికెరకి వెళ్ళాలంటే మన ఊరు ఎంట్రన్స్లో ఇది గవర్నమెంట్ స్కూల్ అనమాట. ఈ గవర్నమెంట్ స్కూల్ వచ్చేసి ఈ ఊర్లో చాలామంది ఎడ్యుకేషన్ ఇక్కడ చదువుకుంటుంటారు. చూపిస్తాం మీకు స్కూల్ ఇప్పుడు. చూడండి లోపల పిల్లలు ఈరోజు August 15th మంచిగా రెడీ అయ్యి ఎలా ఉన్నారు చూడండి లోపల. ఈ విలేజ్లో ప్రతి సండే సంత ఉంటుంది. అంటే ఎవ్రీ సండే ఇక్కడ వెజిటేబుల్ తీసుకొచ్చి సేల్ చేస్తారు. ఇక్కడ లొకేషన్ నేను చూపిస్తాను. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది చూడు. ఈ టెంపుల్ ప్రతి రోజు పూజ చేస్తుంటారు. బూదిగారి నుంచి ఒకరు వచ్చి పూజారి ఈ లొకేషన్లోనే కూరగాయలు అమ్ముతారు ఎవ్రీ సండే. ఇక్కడ పాల కేంద్రం ఉంటుంది కొంత ముందరికి వెళ్తే. అలాగే కర్ణాటక గ్రామీణ బ్యాంక్ ఉంది. ఇక కూరగాయలు తీసుకొచ్చి సేల్ చేస్తుంటారు చూడండి ఇంటి దగ్గరికి వచ్చి. ఫైనల్గా అయిపోయింది ఇదే విలేజ్. ఇంకా చాలా ఉంది కానీ ఈ వీడియోలో ఇంత చాలా అనుకుంటున్నాను నేను. ఓకే బాయ్.